పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మీరు మమ్మల్ని ఎప్పుడు కూడా వెన్నంచు ఉండి కాపాడుతూ ఉన్నారు అనే సత్యాన్ని తెలుసుకొని మేము ఎక్కడికి వెళ్ళినను మీరు మాతో పాటు ఉన్నారు అనేటటువంటి ధైర్యంతోటి, భరోసాతోటి, మనశ్శాంతితోటి, సంతోషంతో జీవించటానికి మాకు మీ కృపను అనుగ్రహించమని మిమ్మల్ని ఈనాడు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, ఈనాడు మీ అందరిని కూడా మీకు ప్రతినిత్యం వచ్చే కలలను గురించి ఆలోచించమని ఆహ్వానిస్తూ ఉన్నాను. మన యొక్క శరీరము రాత్రిపూట నిద్రలో సమస్థితిని, సమతుల్యాన్ని పొందుతూ ఉంది. విశ్రాంతి ద్వారా మరలా జీవాన్ని, ఉత్తేజాన్ని పుంజుకుంటూ ఉంది. అదేవిధముగా మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు, రాత్రి వేళ మన యొక్క మేధస్సు, బ్రెయిన్ కూడా అనేక కళలని కంటూ ఉంది. ఈ కళల ద్వారా మనిషి యొక్క మెదడు సమతుల్యాన్ని, సమస్థితిని పొందుతూ ఉంటూ ఉంది అని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. మనందరము ఒప్పుకోవాలి, ప్రతిరోజు కూడా, ప్రతి రాత్రి కూడా మనము అనేక సార్లు కలలని కంటూ ఉన్నాం. ఈ కలలను గురించే ఈనాడు మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఒక వ్యక్తికి ఒక రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో ఆ వ్యక్తి దేవుడితోటి కలిసి సముద్ర తీరాన నడుస్తూ ఉన్నాడు. ఆ సముద్ర తీరాన నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అతనితోటి, నేను ఎప్పుడు కూడా నీతోనే ఉన్నాను, నీతోనే ఉంటాను అని చెబుతూ ఉన్నాడు. ఆ సముద్ర తీరంలో నడక అయిపోయిన తర్వాత ఒకసారి ఆ వ్యక్తి వెనకకి తిరిగి చూసుకున్నాడు. వెనకకి తిరిగి చూసుకున్నప్పుడు 2 జతల పాదముద్రలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక జత తనవి, ఇంకొక జత దేవునివి. దేవుడు తనతో పాటు తన జీవితంలో నడుస్తూ ఉన్నాడు అని ఆ వ్యక్తి గ్రహించాడు. అయితే ఆ వ్యక్తి ఇంకొకటి కూడా గమనించాడు. ఏమిటి అంటే, కొన్ని సందర్భాలలో ఒక జత పాదముద్రలని ఆ వ్యక్తి చూశాడు. ఆ ఒక జత పాదముద్రలని ఇంకా లోతుగా గమనిస్తే ఆ వ్యక్తికి ఇంకొక విషయం కూడా అర్థమైంది. అదేమిటంటే, ఎప్పుడైతే తన జీవితంలో తాను దురవస్థలో ఉన్నానో, అక్కరలో ఉన్నాడో, ఎప్పుడైతే దేవుడు తనకి తోడుగా ఉండాలని ఎక్కువగా అనిపించిందో ఆ సమయంలోనే ఒక్క జత పాదముద్రలని చూస్తూ ఉన్నాడు. అతనికి నిరాశ ఆవహించినది, దేవుని మీద కోపం వచ్చింది. దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, దేవా, నీవు ఎప్పుడు కూడా నాతో ఉంటానని అభయమిచ్చావు, నాతోటి నడుస్తానని చెప్పావు. అయితే ఎప్పుడైతే నాకు నీ అవసరం ఎక్కువగా ఉన్నదో, నేను కష్టాలలో, బాధలలో ఉన్నానో, అప్పుడే ఒక జత పాదముద్రలని చూస్తూ ఉన్నాను. అంటే ఆ సమయంలో నీవు నాతో నడవలేదు అని ఆ వ్యక్తి దేవుణ్ణి నిందిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు నవ్వుతూ ఆ వ్యక్తితో ఇలా చెబుతూ ఉన్నాడు, నీవు చూసినటువంటి ఆ ఒక్క జత పాదముద్రలు నీవి కాదు, నావి. ఎప్పుడైతే నీవు లోయ గుండా, అగాధము గుండా నడుస్తూ ఉన్నావో, దురవస్థలో ఉన్నావో, అప్పుడు నేను నిన్ను నా చేతుల్లోకి ఎత్తుకొని మోసాను అని దేవుడు ఆ వ్యక్తికి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది దేవుడు మనకిచ్చేటటువంటి అభయం. ఆ కలలో ఆ వ్యక్తికి దేవుడు ఇచ్చినటువంటి సందేశము కూడా ఇదే. ఇటువంటి కలే, ఇటువంటి సందేశమే మన మిత్రుడు అయినటువంటి యాకోబు కూడా కలిగి ఉంది. మనమందరము యాకోబుని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యాకోబు ఈసాకు 2వ కొడుకు అని, ఏసావు అన్న అని, రెబ్కా అతని తల్లి అని మనము చూస్తూ ఉన్నాం. ఈ యాకోబు మోసముతోటి అన్న నుండి జ్యేష్ఠపుత్ర హక్కుని కొన్నాడు. అదే విధముగా మోసముతోటి తాను ఏసావును అని తండ్రి నుండి జ్యేష్ఠపుత్ర దీవెనలని పొంది ఉన్నాడు. ఇటువంటి యాకోబు యొక్క జీవితము ప్రమాదములో పడినది. ఆ ప్రమాదంలో పడి తండ్రి వద్ద నుండి తన మామ అయినటువంటి లాబాను వద్దకు పారిపోతూ ఉన్నాడు. ఆ సమయంలోనే
బెతెల్, దానినే లూజ్ అని కూడా అంటూ ఉంటారు. అక్కడ దేవుడు అతనికి కలలో కనిపించాడు. దేవుడు అతనికి కలలో ప్రత్యక్షమయ్యాడు. ఆ కలలో ప్రత్యక్షమైనది, ఆ దేవుడు అతనికి కనిపించినదే అతని యొక్క జీవితాన్నే మార్చివేసినది. ఒక విధముగా ఇది అతనికి టర్నింగ్ పాయింట్, బ్రేక్ త్రూ అని చెప్పవచ్చు. అందుకని తాను మరణించబోయే ముందు యాకోబు యోసేపుతో పలుకుతూ ఉన్నాడు, కనాను దేశమందు లూజులో దేవుడు నాకు ప్రత్యక్షమై దీవించెను. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ బెతెల్ అనగా లూజు వద్ద కలలో దేవుడు యాకోబుకు కనిపించి అతని యొక్క జీవిత గమనాన్ని, గమ్యాన్ని మార్చివేశాడు. దీనినే ఈనాడు మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఒకసారి ఆ కలలను గురించి లోతుగా ధ్యానించబోయే ముందు ఈ యాకోబు యొక్క మనస్తత్వాన్ని పరిశీలించుదాం. యాకోబు ఎటువంటి వాడు? మనము గత 2 వారాలలో ఈ యాకోబు ఏసావును గురించి ధ్యానించి ఉన్నాం. ఈ యాకోబు ఏసావు ఇరువురు కూడా కవల పిల్లలు. ఏసావు మొదటివాడు, యాకోబు రెండవ వాడు. ఏసావు పొలంలోకి వెళ్ళి వేటాడేవాడు, చురుకైన వాడు, ఎప్పుడు కూడా బయట ప్రదేశాల్లో తిరుగుతూ ఉండేవాడు. కానీ యాకోబు మాత్రము ఎప్పుడు గుడారాలను అంటిపెట్టుకొని తల్లిదండ్రుల వద్ద, మరి ముఖ్యంగా తల్లి వద్దనే ఉండేవాడు. ఒక విధముగా ఇతను తల్లి చాటు బిడ్డ అని మనము చెప్పుకోవాలి. తల్లి మీద ఆధారపడి జీవిస్తూ ఉండేవాడు. ఇటువంటి వాడు సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని ఆరంభించాడు. బెర్షెబా నుండి పద్దానారాము అనేది సుమారు 800 కిలోమీటర్ల ప్రయాణము ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఏనాడు గుడారాన్ని వదిలి, తల్లిని వదిలి బయటకు వెళ్ళని వాడు, ఎప్పుడు తనలో తాను ధ్యానించుకుంటూ మౌనిగా ఉండేవాడు ఈనాడు ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని చేయవలసి వచ్చింది. ఈనాడు అంటావా, నీవు అమెరికా వెళ్ళాలి అంటే విమానం తీసుకుంటావు, లేకపోతే ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళాలి అంటే రైలు తీసుకుంటావు, బస్సు తీసుకుంటావు. కానీ ఆనాడు అటువంటి ప్రయాణ సాధనాలు ఏమీ లేవు. ఇది సుమారు క్రీస్తు పూర్వము 1700 సంవత్సరాల కాలములో జరిగినది. అతను చేసినది ఒక విధముగా పాద నడక, సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ప్రయాణం. ఇటువంటి ప్రయాణంలో దేవుడు యాకోబుకి ప్రత్యక్షమయ్యాడు. యాకోబు దైవానుభూతిని పొంది ఉన్నాడు. ఒక్కసారి యాకోబు యొక్క కుటుంబాన్ని కూడా ఆలోచించుదాం. ఈ యాకోబు అబ్రహాము యొక్క మనుమడు, ఈసాకు యొక్క కొడుకు. ఈ అబ్రహాము యాకోబుకి, ఏసావుకు కూడా తాను పొందిన దైవానుభూతులని వారితో పంచుకొని ఉంచాడు. మా తాత వద్ద నుండి యాకోబు దేవుడు ఏ విధముగా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, ఆయన ప్రమాణాలని, వాగ్దానాలని యాకోబు విని ఉంటాడు. తండ్రి అయిన ఈసాకు కూడా తన ఇరువురు కుమారులకి తన యొక్క దైవానుభూతిని కూడా చెప్పి ఉంటాడు. ఆదికాండం 26వ అధ్యాయము 24 నుండి 25 వచనాల్లో మనము గమనిస్తూ ఉన్నాం. బేర్షెబా వద్ద ఈసాకు దైవానుభూతిని పొంది ఉన్నాడు. ఈ దైవానుభూతిలో దేవుడు అబ్రహామును బట్టి ఈసాకును దీవిస్తానని వాగ్దానము చేసి ఉన్నాడు. ఇటువంటి కుటుంబములో జన్మించినటువంటి యాకోబు తల్లిదండ్రుల నుండి, తాత తండ్రుల నుండి, వారి యొక్క దైవానుభూతి నుండి దేవుని గురించి విన్నాడే కానీ ఇంతవరకు తన యొక్క జీవితంలో ప్రత్యక్షంగా దైవానుభూతిని పొందలేదు. మన పరిస్థితి కూడా ఇదే. మనము క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఉన్నాం. మనకున్నటువంటి విశ్వాసము మన యొక్క తల్లిదండ్రుల నుండి, తాత ముత్తాతల నుండి, కుటుంబం నుండి సంక్రమించినది. మనకున్నటువంటి దేవుని యొక్క జ్ఞానం అనేది మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, మన కుటుంబీకులు, పూర్వీకులు చెబుతుంటే విని వచ్చినది. కానీ మనలో ఎంతమందికి ప్రత్యక్షంగా దైవానుభూతి ఉన్నది? మనలో ఎంతమందికి ప్రత్యక్షంగా దైవజ్ఞానము ఉన్నది? మనలో ఎంతమంది వ్యక్తిగతంగా దైవానుభూతిని పొందామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. అదే విధముగా యాకోబు వలె మనలో చాలామంది కూడా తల్లిదండ్రుల చాటు బిడ్డలుగా పెరిగి ఉన్నాం.
ఏనాడు కూడా ఇంటిని వదిలి బయటికి వెళ్ళిన వారం కాదు. కానీ ఈనాడు ప్రపంచంలో బ్రతకాలి అంటే ఇంటిని వదిలి బయటికి వెళ్ళాలి. అది చదువు కోసము కావచ్చు, ఉద్యోగం కోసము కావచ్చు, వేరే పని మీద కావచ్చు. వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సి వస్తుంది, వేరే దేశానికి వెళ్ళాల్సి వస్తుంది. మరి ముఖ్యంగా ఈనాడు మన యొక్క భారతదేశం నుండి అనేక మంది యువకులు చదువు కోసము, ఉద్యోగాల కోసము మొదటగా అమెరికా దేశానికి, లేకపోతే ఐరోపా ఖండానికి, కెనడా దేశానికి, ఆస్ట్రేలియా, ఈ విధముగా వేరే దేశాలకి వెళుతూ ఉన్నారు. వీరి యొక్క సేఫ్టీ ఏమిటి, వీరి యొక్క సురక్షితము ఎంతవరకు తల్లిదండ్రులను వీడిని కాపాడగలుగుతూ ఉంటారు. ఇదే యాకోబు యొక్క పరిస్థితి కూడా. తల్లి చాటు బిడ్డ ప్రయాణాన్ని ప్రారంభించాడు. అయితే మీరు భయపడబాకండి. దేవుడు మనతోటి ఉంటూ ఉన్నాడు. రిస్క్ తీసుకోవటానికి భయపడవలదు. దేవుడు అన్ని వేళలా మనతోటి ఉండి కాపాడుతూ ఉంటాడు. ఆ భయమే గనక ఉన్నట్లయితే ఈనాడు మన భారతదేశంలో కానీ ప్రపంచ నలుమూలలో కానీ క్రైస్తవ విశ్వాసం వ్యాప్తి చెందేది కాదు. ఎంతమంది క్రైస్తవ మిషనరీస్ తమ యొక్క స్వదేశాలను వదిలి ఎక్కడో కానరాని సుదీర్ఘ దేశానికి వెళ్ళి క్రీస్తుని బోధించారు. అక్కడ దాకా ఎందుకు, ఐరోపా ఖండంలో ఉన్నటువంటి స్పెయిన్ దేశం నుండి వచ్చి గోవా ప్రాంతంలో ఓడ ప్రయాణం చేశాడు. గోవా ప్రాంతంలో క్రీస్తుని గురించి బోధించాడు. అక్కడనే మరణించాడు. అయినా భయపడలా. దేవుని మీద భారం వేశాడు. సుదీర్ఘ ప్రయాణాన్ని చేశాడు. ఈనాడు ఒక గొప్ప సువార్థికుడిగా చనిపోయి కొన్ని వందల సంవత్సరాలు అయినా కానీ ప్రపంచ నలుమూలల నుండి ప్రజల చేత పొగడబడుతూ ఉన్నాడు. అందుకే మీరు తల్లి చాటు బిడ్డ కావచ్చు, తండ్రి చాటు బిడ్డ కావచ్చు, ఇల్లు వదిలి బయటకి పోయినవారు కావచ్చు. అయినా కానీ యాకోబులాగానే మీరు కూడా సాహసము చేయండి, ముందుకు వెళ్ళండి. దేవుడు మీతోటి ఉంటాడు. దేవుని యొక్క అనుభవము మీకు ప్రత్యక్షముగా వస్తూ ఉంది. ఒక చిన్న విరామము తీసుకొని మరలా దీని గురించి ధ్యానించుకుందాం.